Hello, welcome to Nexhala.com. మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ స్టడీయింగ్ ఇన్ జర్మనీ. ఎందుకలా అంటున్నానంటే మీరైతే చూడొచ్చు నెక్స్ట్ వెబ్సైట్ రీసెంట్‌గా అప్డేట్ అయింది. ఇందులో సరికొత్త ప్రొడక్ట్స్‌తోని సరికొత్త ఏఐ చాట్‌బాట్‌తో కూడా మీకు జాబ్ సెన్సేషన్‌గా వచ్చింది. సో, అసలు ఏఐ చాట్‌బాట్ ఎలా వర్క్ అవుతది ఏంటి అని మనం చూద్దాము. సో, ఇక్కడ మీకు ఏఐ చాట్‌బాట్ పేరొచ్చేసి గురూజీ. సో, ఆస్క్ గురూజీ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే మటుకు ఎలా లైక్ దీన్ని ఎలా యూజ్ చేయాలంటే సేమ్ యాస్ చాట్‌జీపీటీ‌లో మనందరికీ మాక్సిమం చాట్‌జీపీటీ తెలుసు కాబట్టి సో, సేమ్ అలాగే యూజ్ చేస్తారు. సో, కాకపోతే ఓన్లీ క్వెషన్స్ రిలేటెడ్ టు జర్మనీ. సో, మీకైతే ఇక్కడ చూడొచ్చు. యాహ్! సో, నేను దీని ఒక క్వెషన్ అడుగుతాను జర్మనీ కోసం. మీ వాట్ ఈస్ ఎన్మెల్డింగ్ అని. అసలు ఏంటి అన్మెల్డింగ్ అంటే ఏంటి అనేది మనం అయితే చూద్దాము. సో, ఈలోపు దానికన్నా ముందు ఇక్కడ మీరు చూడొచ్చు. Enrolling in Germany refers to the process of registering your residence with the local authorities. It is mandatory for anyone residing in Germany to complete this registration within a certain period after moving to a new address. This registration helps the government keep track of residents and ensure that individuals receive important information and services. ఓకే. సో, మీరైతే ఇలా అది అనమాట అంటే మీరు దీనికంటూ అప్లై చేయాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఎలాగేంటి అనుకుంటే మీరిక్కడ చూస్తున్నారు కదా! ఎక్స్‌ప్లోర్ ఆల్‌లోనే ఫ్రీ జర్మన్ రిసోర్సెస్. అందులో అయితే ఖచ్చితంగా యానిమల్ సర్వీస్ ఉంటది. సో, ఈరోజు మనం వీడియో వచ్చేసి చాలామంది మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సెస్ లైక్ ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ ఇన్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఇవన్నీ చేయాలనుకుంటారు. సో, అలా వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈరోజు మనం చూడబోయే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనగానే కోర్స్ టూల్ కిట్ వచ్చేసి మాస్టర్ ఇన్ మ్యాథమెటిక్స్ టూల్ కిట్. అసలు ఏంటి టూల్ కిట్ అంటే ఏంటి? అసలు అందులో ఏమేమి వస్తాయి? ఇవన్నీ చూసే ముందు మనం అయితే మటుకు నిక్షార రీసెంట్‌గా తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. మీరైతే చూడొచ్చు. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షార్.కామ్. నిక్షారకి పెట్టే కొత్త ప్రొడక్ట్స్ కానీ, అట్ ద సేమ్ టైమ్ జర్మన్ ఎడ్యుకేషన్ సడన్ డ్రాస్టికల్ చేంజెస్ ఏమైనా వచ్చినా సరే, మీకైతే గ్రూప్‌లో టైమ్‌లో అప్డేట్ అయితే ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఇదొచ్చేసి నిక్షాల అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్. హ్యాండిల్డ్ బై అఫీషియల్ నిక్షాల పీపుల్. నిక్షాల అండర్‌స్కోర్ అఫీషియల్ ఇది దీని అఫీషియల్ పేజ్. సో, ఇదైతే మరి మీరైతే మటుకు వేరే పేరుతో ఏమి ఉన్నవి చూడొద్దు. మీకైతే ఇక్కడ చూడొచ్చు. నిక్షాల అండర్‌స్కోర్ అఫీషియల్ 171 పోస్ట్, 7445 ఫాలోవర్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో, ఇదొచ్చేసి రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. ఇదైతే వీటి ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ పేజ్ వచ్చేసి నేనైతే లింక్‌లో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో, కమింగ్ టు ద వీడియో మనమైతే మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ చూద్దాము. సో, మీరైతే కోర్స్ బేస్డ్ టూల్ కిట్ కొనుక్కోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్‌ని స్కాన్ చేయండి. లేదు అంటే www.niksara.com అని టైప్ చేస్తే మీకైతే ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. అప్పుడు ఎక్స్‌ప్లోర్ ఆల్‌లో దీని మీద ఇలా జస్ట్ కర్సర్ ప్లేస్ చేస్తే మీకైతే అప్లికేషన్ సపోర్ట్‌లో బండిల్స్ ఉంటది. బండిల్స్ క్లిక్ చేయగానే మనకైతే మటుకు ఇలా 3 కోర్సెస్ వస్తాయి. ఏంటి ఒకటైతే ఇంజినీరింగ్, ఒకటి బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, ఇంకోటొచ్చేసి నేచురల్ సైన్సెస్. సో, మ్యాథమెటిక్స్ అనేది నేచురల్ సైన్స్‌కి సంబంధించింది కాబట్టి సో, ఐ విల్ గో ఫర్ నేచురల్ సైన్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే 3 కోర్సెస్ వస్తాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. సో, మ్యాథమెటిక్స్ మీద చూడొచ్చు. ఇందు మీద క్లిక్ చేయగానే అసలు దీని ప్రైస్ ఏంటి? అసలు ఇందులో ఏమేమి వస్తాయి అనేది మనమైతే చూడొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ టూల్ కిట్ ప్రైస్ వచ్చేసి 2790. ఇందులో ఏమొస్తాయనేది మనమైతే చూద్దాం. ఇందులో పర్సనలైజ్ ఎస్ఓపీస్ వస్తాయంటే మీరు ఒక పర్టిక్యులర్ యూనివర్సిటీకి రాస్తుంటే మీరు ఒక మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ శాంపిల్ తీసుకొని రాయొచ్చు కానీ, కంప్యూటర్ సైన్స్ ఉన్న శాంపిల్ తీసి రాసినా చాలా చూస్ చేయాల్సొస్తది. దానికన్నా మీరు కొత్తది రాసుకోవచ్చు. మీకైతే మటుకు శాంపుల్ అంటే పర్సనల్ ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఎస్ఓపీస్ మాత్రం మీకొస్తాయి. అండ్ తర్వాత ప్రొవిజన్స్, ఎల్‌వార్స్ ఉంటాయి, సీవీ ఉంటది. ఏ1 టు బీ1 జర్మన్ కోర్స్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ జర్మన్ వీసా కవర్ లెటర్ కూడా ఉంటది. మీకైతే ఇవైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ టూల్ కిట్‌లని దీని ప్రైస్ వచ్చేసి 2790. ఏంటి మనోడు వస్తున్నాడు అన్నీ బానే చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటే మీకైతే అందులో శాంపుల్స్ చూపిస్తాను ఏది అలాగా ఏంటి అనేది. సో, ఫస్ట్ మనం వచ్చేసి యూనివర్సిటీస్ చూద్దాము. సో, అసలు మేము యూనివర్సిటీ స్టే క్రైటీరియాలో చేస్తాము ఏంటి ఇవన్నదైతే చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు యూనివర్సిటీ నేము, లొకేషను, కోర్సు, సేమ్ టైమ్ సెమిస్టర్స్, ఇంటేక్, అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, డెడ్‌లైన్ ఎప్పుడు, ఫీజు, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత కట్టాలి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, తర్వాత జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ,
ఆ తర్వాత జిఆర్ఈ గేట్ ఆర్ జీమెట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అప్లికేషన్ అంటే యూనిసిస్టా పోర్టల్ అనేది తర్వాత వెబ్సైట్ లింక్ కూడా మేమైతే మెన్షన్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ చాలా పీపుల్ ఆర్ మేకింగ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనే సెక్షన్ కూడా మెన్షన్ చేస్తాం. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే మీరు అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది అయితే మనకు మీకైతే ఇక్కడ మెన్షన్ చేసేస్తాం మేము. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్ ఇప్పుడు లైక్ 10 క్రెడిట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ కానీ 10 క్రెడిట్స్ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ అలా మీకు ఏమైనా అడిగితే మీకైతే అవి ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాము. జర్మన్ జీపీఏ జర్మన్ జీపీఏ అనేది జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా కాబట్టి ఫర్ గెటింగ్ అండ్ అడ్మిషన్ టు మాస్టర్స్. సో జర్మన్ జీపీఏ క్రైటీరియా కూడా మేమైతే మెన్షన్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ ఏపీఎస్ రిక్వైర్డ్ అంటే మనం అప్లికేషన్ యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు ఏపీఎస్ కావాలా అక్కర్లేదా అనేది కూడా మేమైతే మెన్షన్ చేస్తాం. సో మీరైతే అనుకోవచ్చు ఏంటి మనం నచ్చినట్టు చేసేస్తున్నారంటే కాదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మేమైతే కోర్స్ వెబ్సైట్ నుంచి గ్యాదర్ చేసి మీకు అందరికీ ఒక్క షీట్‌లో పెట్టాము. మీరింకా యూనివర్సిటీ వెబ్సైట్ అక్కడ ఏమక్కర్లేదు. మీరైతే ఈ షీట్‌లో చూసి మీకు ఎలిజిబిలిటీ అంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అలాగా. దీనికి తోడు మేము ఇంకా ఏం యాడ్ చేసామంటే మేమైతే ఫిల్టర్స్ కూడా యాడ్ చేసాము. నాకైతే మటుకు నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్‌లో నాకు 4 సెమిస్టర్స్ వద్దు 3 సెమిస్టర్సే కావాలనుకుంటున్నాను అనుకోండి. నేనైతే ఫిల్టర్స్ క్లిక్ చేశాను. నాకు ఓన్లీ 3 మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఓకే చేశాను. ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు అక్కడ నాకు ఓన్లీ 3 ఉన్నవి మాత్రమే వస్తాయి. 3 సెమిస్టర్స్ ఉన్నవి మాత్రమే. అయితే ఇలాగే మనం ఏ ఇంటెక్ కావాలంటే ఆ ఇంటెక్, వింటర్ కావాలంటే వింటర్, సమ్మర్ ఇలా ప్రతి దానికి పెట్టుకుంటూ పోతే మీరు మీ ప్రొఫైల్‌ని చూసుకొని ఎన్ని యూనివర్సిటీస్ వస్తాయి ఏంటి అనే దాన్ని బట్టి ఒక ఐడియా వేసుకొని మీరైతే ఫ్రెండ్‌కి ప్రొసీడ్ అవ్వాలా అక్కర్లేదా కూడా మీరైతే చూసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి మీకు జర్మన్ వీసా కవర్ లెటర్ అని కూడా అన్నాను కదా! సో మీరైతే ఇక్కడ చూడొచ్చు. అసలు జర్మన్ వీసా కవర్ లెటర్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మీకైతే మట్టుకు ఇక్కడ ఉంటది. ఇక్కడైతే మీకు పైన ఫస్ట్ వచ్చేసి మీ కంప్లీట్ అడ్రెస్ తర్వాత మీరు ఎలబై జర్మన్ ఎంబసీ అడ్రెస్ తర్వాత మీరైతే చూడొచ్చు. అసలు మీకు ఏ యూనివర్సిటీలో వచ్చింది, ఏ కోర్స్‌లో వచ్చింది మొత్తం ఇవన్నీ. అసలు మీ ఫీజు అలాగే ఇవన్నీ మొత్తం అంతా మీరైతే ఈ వీసా లెటర్‌లోనే మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకొచ్చేసి ఎల్‌ఓఆర్ కూడా సేమ్ వీసా కవర్ లెటర్ లాగే ఉంటది. మరి అంత మ్యాటర్ ఏమి ఉండదు. సో మీరైతే చూసుకోవచ్చు. జస్ట్ మీ డీటెయిల్స్ ఇవన్నీ రాసి తర్వాత మ్యాటర్ రాసి మీకు ఎవరైతే లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇస్తున్నారో వాళ్ళ చేత సైన్ పెట్టించుకొని స్టాంప్ వేయించుకుంటే మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతది. సైన్ స్టాంప్ అంటే లైక్ ఎల్‌ఓఆర్స్ నాకు తెలిసి ఒక 2-3 తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే చాలా మటుకు 3 అడుగుతాయి యూనివర్సిటీ లేదా కొన్ని 2 ఇంకా రేర్ కేస్‌లో అయితే 1 సో మీరైతే ఖచ్చితంగా 2, 3 తీయించుకునే ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత మీకొచ్చేసి యూరో పాస్ ఇవి అంటే ఏ ఏ సెక్షన్స్ ఉండాలి, ఏ సెక్షన్ ఎలా ఏంటి మనం ఎఫెక్టివ్‌గా పెట్టొచ్చు ఏంటి అనేది మనకైతే మటుకు ఇందులో ఉంటది. తర్వాత ఎస్ఓపి కూడా అంతే లైక్ ఫస్ట్ మీకు అసలు ఈ కోర్స్‌లో ఎందుకు ఆశ పుట్టింది. తర్వాత నుంచి ఆ కోర్స్‌లో హైయర్‌గా ఎదగడానికి మీరేం చేశారు? ఇవన్నీ తర్వాత మీ అండర్ గ్రాడ్యుయేషన్‌లో ఏం చేశారు? తర్వాత జాబ్ ఏమన్నా చేశారా? లేదా ఏంటి? ఇవన్నీ యాడ్ చేశారు. తర్వాత అసలు మీరు జర్మనీ ఎళ్ళిపోయాక ఎప్పుడొస్తారు? మొత్తం ఇవన్నీ అయితే మటుకు మీకైతే మటుకు ఖచ్చితంగా రాయాల్సిందే. లెటర్ ఆఫ్ మోటివేషన్ మీరు ఖచ్చితంగా 2 పేజెస్ రాయాలి. 3 పేజెస్‌కెళ్ళకుండా చూసుకుంటే చాలా బెటర్. సో, అది నేను చెప్పబోయేది. సో, ఈ డాక్యుమెంట్స్ అయితే చూసారు కదా! అట్ ద సేమ్ టైమ్ మీకైతే మటుకు జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ ఏమంటే B1 కూడా వస్తది. మీరైతే ఖచ్చితంగా అది తీసుకుంటే ఇదైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే andy@nixon.comకి మెయిల్ చేయండి. మా టీమ్ వచ్చి ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. తర్వాత ఈ క్యూఆర్ స్కాన్ చేయండి డైరెక్ట్ ఈ పేజ్‌కొచ్చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మీరైతే అట్ ద సేమ్ టైమ్ మీరైతే చూస్తున్నారు కదా! ఎఫ్‌బి అని ఇన్‌స్టాగ్రామ్ అని అండ్ ఫేస్‌బుక్ పేజ్ కూడా మేమైతే వచ్చేసి మీకైతే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ దీనికి కూడాని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పిన విధంగానే నేను @nixon.comకి మెయిల్ చేయండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.